ఎటువంటి ప్రశ్నలైనా అడగొచ్చా, లేకపోతే నాకేమన్నా హద్దులు ఉన్నాయా? ప్రతి మనిషికి హద్దులు ఉంటాయి. మనిషి స్వేచ్ఛా శాపగ్రస్తుడు. బర్డ్స్ లాగా మనం బిహేవ్ చేయలేం. ఓకే. అడుగు. నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను అని చెప్తాను, తప్పులేదు. నువ్వు ఒక జర్నలిస్టు, అడగాలనుకున్నావు, తప్పులేదు. ఓకే సార్. మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు. ఇండస్ట్రీలో గౌరవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్బో మహానుభావుడు అని భక్తితో ఇచ్చే గౌరవం, ఇంకొకటి అబ్బో వీటితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం. ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది? మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ? ఎలా చెప్పగలం బ్రదర్? కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు, కోపంగా పలకరించరు. ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు. అది విషపు నవ్వా, ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? నేను ఎవరికి చెడు చేయలే, మనసా వాచ చెడు చేయలే. నా సినిమా పరిశ్రమ కళామ తల్లి. నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డా జరుగుతాయి. దానికి బ్యాడ్ ప్రాపగండా ఎక్కువ చేశారు. అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకుంటే కూడా నాకంటే తక్కువ స్థాయి, అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు. కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులో కొంతమంది నన్ను గురించి బ్యాడ్ ప్రాపగండా చేశారు. అతని పక్కన హీరోయిన్స్తో ఎలా అనేవాళ్ళు, ఆ హీరోయిన్ లేటుగా వచ్చిందనుకో, 9కి రావాల్సిన అమ్మాయి 10:30కి వచ్చిందనుకో, ఆ అమ్మాయి వచ్చేలోపుగా హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు. ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమీ తెలియనట్టు 1 గంట 2 గంటల అయిన తర్వాత అవును విషయం ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వీడు అడిగేవాడు. ఆమె మామూలుగా XYZ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబా, హే మోహన్ బాబు యాక్ట్ చేస్తుందిరా అంటే వాడేమనేవాడు, అమ్మాయి వాట్ హ్యాపెండ్ అంటుంది. ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా, అందరూ అడుక్కు తింటున్నారు కదా. అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళు అక్కడ పోయి ఎర్రతోలుంటే చాలు, అది యాక్టరా గేక్టరా లేదు, అందరం అలా చేస్తున్నాం. అందరిలో నేను ఒకటి అనుకో, అడుక్కు తింటున్నారు. వాళ్ళు అక్కడ ఉండే స్థానం, వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు భోంచేయం వాళ్ళు ఉండే ఫ్లాట్స్. వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్, అదే బిజినెస్ క్లాస్, 5 మంది 6 మంది ప్రయాణం ఒప్పుకుంటాడు. వీడు ఇక్కడికి వస్తాడు, 5 స్టార్ హోటల్, అందులో స్వీట్ రూమ్ అంటారు. ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు, వారితో పాటు దర్శకులు కొంతమంది. ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది, ఏమడుగుతుంది, చెప్పయా అనేవాడు. ఏం లేదు ఇక్కడ 10:30కి వచ్చినా మేము ఒప్పుకున్నాము, రేపు అక్కడ తెలుస్తుంది. వాట్ నన్ను ఈజ్ ఎ గుడ్ మ్యానా బ్యాడ్ మ్యానా ఐ వోంట్ టెల్, యూ గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది, అయ్యో నాకు భయంగా ఉంది వద్దని, కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్. ఎవరి వల్ల? సెక్రటరీస్. ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు, ఎక్కువ శాతం బ్రోకర్లు. మా గురువుగారు కూడా అనేవాడు, వాళ్ళని వాళ్ళు ఉన్నవి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు. వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు మామూలుగా
వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు. అది ఎలా అంటే మీరు దానికోసం ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరం అవి మీ వాయిస్? నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసనారాయణరావు గారు డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు. నేను దాన్ని మాడ్యులేషన్ నా ట్రెండ్కి తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను, ఇవన్నీ అసత్యాలు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను మీలోని నటుడిని కోల్పోతున్నారన్నది అంటే మీ వాయిస్ మీద, మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానిగా అడుగుతున్న ప్రశ్న ఇది, ఒక బాధ్యతతో. ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటుడిని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరేమంటారు? అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదంటే ఏమంటారు? అది అసత్యం. వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అన్న తప్ప వాళ్ళకి ఆ అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నాను. అట్లా కాదుగా, మోహన్ బాబు గారు అంటే ఒక తెలియని భయం, అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకురా బాబు ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలామంది ఉంటారు. ఏం భయం అని వాళ్ళనే అడగాలి. మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం, నీకు 7 గంటల కంటే 6:30కు వస్తాడా రాడా, ఆయన ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమని అడిగాడా, మీకు తెలుసా? అది మీరు మొన్న వచ్చారు దర్శకుడిగా. మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేశారు. నువ్వు మొన్న వచ్చావు, నీకేం తెలుసు? తెలియకుండా ఏమిటి భయం? ఓకే, ఏమిటి భయం? నీతో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆ ఆర్టిస్టులు అందరూ కూర్చొని నువ్వు భయపడవా? చెప్పు. ఓకే, అంటే ఓకే, అంటే తెలియని ఒక భయం అయితే క్రియేట్ అయింది కదా, అది ఎందుకు క్రియేట్ అయింది? అంటే నా సిన్సియారిటీని చూసి, నా డిసిప్లిన్ చూసి, నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు. రాజమౌళి యమదొంగ అద్భుతంగా తీశాడుగా, ప్రేమించాడుగా. పూరి జగన్నాథ్ యాక్ట్ చేశాను, ప్రేమించాడుగా. మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా. దర్శకుడికి గౌరవం అంటే ఇదా, ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు, పూరి జగన్నాథ్ చెప్పాడు. మరి వాళ్ళు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా ఈ రోజున. అవును. మరి ఓకే, అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారని, అంటే కొంచెం అద్భుతమైన, అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి, పిలిచి మందు వాళ్ళు చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అనేది నేను అంటున్నాను. అంటే మీరు అన్నది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతా. మన మిమ్మల్ని క్లబ్కి తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విస్కీ నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు? తెలియనప్పుడు ఎలా వేస్తారు? వాళ్ళనే అడగాలి. ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి. అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ఆన్సర్. ఆఫ్టర్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. ఓకే, అంటే నా బాధ ఏంటంటే సార్, మీకోసం అద్భుతమైన క్యారెక్టర్లు రాసేవాళ్ళు. నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని. అది వాళ్ళు చెప్పాలి బ్రదర్, టు బి ఫ్రాంక్. ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ నాట్ మై ఎనిమీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. అది వాళ్ళని అడగాలి. తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా. టాలెంట్ విషయంలో నచ్చకపోవడం అంటే ఏముండదు సార్, కేవలం అదొకటే. ఎక్కువ నాకు తెలిసినంత వరకు సిన్సియారిటీ బ్రదర్, అంతే. ఓకే, నాకు యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏముంది? కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నా పిల్లల కోసమని. విష్ణు, మనోజ్ యాక్ట్ చేస్తున్నారు, చాలు చేసింది. కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే హ్యాపీనెస్. ఓకే, అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలని అనుకున్నా. ఓకే, మీరు పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్? ఐ లైక్ హిమ్. ఎక్కడ బాగుంది. ఓకే, అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి.
డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేసుకున్నారన్నది ఎంత? ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తిని మీకు ఇచ్చేస్తా, ఓకే యావదాస్తిని మీకు ఇచ్చేస్తా ఈ రోజుకి అతను చెప్పిన ఓకే డన్. రాసేస్తా ఎంటీ పేపర్ మీద. మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు, అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశానని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్? అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు లేండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు, ఓకే గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. ఓకే సార్, ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను, అంత పదం అన్నాను. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అదే చెప్పరు. అన్నం తింటారు చూసారా, మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం, అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే, మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి, రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లేదు, లేదా అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేది మన మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు ఒక హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే, ఇద్దరు మంచివాళ్ళు, ఒకరినొకరిని ప్రేమించుకుంటారు. ఓకే, ఇద్దరూ నన్ను ప్రేమిస్తారు. ఓకే ఓకే, దానికి క్వశ్చనే లేదు. మీరు ఇద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు, అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరి మొగుడు. ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే, సరదాగా ఘర్షణ పడతాం సరదా, అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతను చెడు తలపెట్టను. ఓకే, అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారద అని. ఫ్లాప్. ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు. ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు అతను, సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతగా ఎవరైనంతగా వ్యాపారమేగా. నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు, వ్యాపారం అంతే. దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన్ని భయపట్టేవారంట. లేదా? ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా. దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో, నేను అది సీరియస్ కాదు. నా ప్రేమకు భయపడచ్చు.
అంతేగాని ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. యా. మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి ఇస్తారు మీ సినిమాలలో? ఒక్క 0.5% అయినా. ఇద్దరు మేధావులే. దాసనారాయణ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరిలోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసనారాయణ గారు. యా. హీఈస్ అంటే గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే. మరి అక్కడ బాపు గారు కూడా ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితులు. యా. అది నేను చెప్పడానికి కష్టం. నా వయసు, నా టాలెంట్ చాలదు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఒక బాపు గారు కూడా పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు? బెస్ట్ చెప్తారు మీరు. ఇది మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి, బాపు గారిని కూడా పక్కన పెట్టి, వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి, మంచి బెస్ట్ డైరెక్టర్ అని. కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ పినిశెట్టి, యా, కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు, ఆ జనరేషన్ తర్వాత రవిరాజ పినిశెట్టి, బి గోపాల్. ఎస్. అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్, ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక? నాకు ఎవరితోనూ చేయాలనే దురద లేదు. ఓకే. సో మీకు నచ్చిన ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ అందరూ ఇష్టమే, అందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఇతని డైరెక్షన్లో నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, అంతే. ఓకే. అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత, అంతే. మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి స్టేజ్లో కావచ్చు, ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు, వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుకు? మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఎందుకు? మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి, లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు? నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. అంటే ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రతిదీ అందరిని అంటే మనకు ఎంతమంది గొప్ప వాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు. సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు, బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు. అంటే మీకున్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు అంటుండేవాడిని. నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు. చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను. ఓకే. నా దగ్గర వీడియో ఉంది. గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను, దాసనారాయణ గారు, రజనీకాంత్, రాఘవేంద్రరావు ఉన్నారు, అల్లరిపల్లి సీతో. ఓకే. గబక్కన మైక్ లాక్కున్నాడు ఆయన. ఏమది కొత్తగా మీరు ఏదో గారు అంటున్నారు? అది కదన్నయ్య. ఏమది, నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా, అన్నయ్య రామారావు గారు అన్నారు. ఏమి వారుకున్న చదువు తప్పే ఉంది అన్నాడు. ఆయన అన్నాడని అలా కాదు, ఐ గివ్ రెస్పెక్ట్. ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను. చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది. చంద్రబాబుని సంబోధిస్తా. రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని, ఓకే, మేమంతా స్నేహితులు కాబట్టి సహజంగా అది తప్పు అని అనడానికి మీరెవరు? వాడికి నాకు ఇష్టమైనప్పుడు, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు? అంటే అసభ్య పదజాలం వాడినప్పుడు తప్పు. స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు. రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగనా కొడుకుడు అన్నాడు రామారావు గారిని పక్కన పెట్టుకుని. ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్? పబ్లిక్లో. ఓకే. సరదాగా రామారావు గారు ఓరు పగలపడి వేడ ఆయన. అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు. వీ లవ్, అంత అది తప్పెట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా? స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు. నేను అది మర్చిపోయాం. మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీకు గురువు గారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన. ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని, దాన్నే ఉంది. అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు. ఓకే. అంటే నేను మాట్లాడేది ఏంటంటే రాఘవేంద్ర గారు నన్ను సోదర అంటాడు.
ఇంకా అదే టాపిక్ వదిలేవాడిని కొంచెం మనం. ఓకే ఓకే ఓకే. అది ఇంకొకటి డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఎవరి మాట వినడు, మీరు అదే పరిస్థితి. ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి? రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడనే సంగతి మీరు వాపస్ తీసుకోండి అని ఎలా అనుకుంటారు? ఎవరి మాట వినండి. వినడు. ఓకే. నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు? వినదగు ఎవరు చెప్పిన రామ్ గోపాల్ వర్మ మదరు, సిస్టరు, వాళ్ళ నాన్నగారు, ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం. నాకు సన్నిహితుడు ఆయన కుమారుడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం. వీఆర్ సక్సెస్ఫుల్. మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది. విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు. మోర్ దెన్ దట్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, హ్యాట్స్ అప్ టు హిమ్, ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో. యా. కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు. మీ ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు, నేను ఇలా చెప్పేవాడిని, నచ్చితే బాగుందనేవాడు, లేదా లేదులేండి అనేవాడు. ఓకే, ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను. ఏది ఎవరి మాట వినడు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే ముక్కుసూటిగా ఉంటాడు. తనకు నచ్చింది తనకు నచ్చిందే చేస్తుంటారు. మీరు అంతే. అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది. అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. ఓకే. అండ్ ఒక హీరో మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే, ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారా చేయరా? ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి, శభాష్ అనిపించుకున్నది. అట్లా ఏమీ లేదు. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పవాడా? ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా. హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయరు ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను. ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను. విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్, జేఎన్టీ యూనివర్సిటీలో. నెంబర్ 1 స్టూడెంట్, 95 94. మనోజ్ క్రికెట్ ఆడాడు. వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాం, మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అమ్మకు చెప్పాడు, నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించడా. ఓకే. ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే. మీరు మీ కూతురికి భయపడుతుంటారా? ఎవరికి? మీ కూతురు. ఓన్లీ ఆ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లో నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్. అన్నీ ఆ అంటే ఊ అంటే కోపం ఆ పిల్లకి. నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది. ఇంకెవరికి భయపడను. అంత భయపడతాను, అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా 1 1000 ఉంటాయి. రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు నన్ను భయపడుతుంది, విసుక్కుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో. నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను. పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా? మీరు సత్యశీలురా? చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా? బట్ ఇబ్బంది పెట్టలా. ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలా. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం, వాళ్ళని కూడా కాల్చేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనగా జరగలేదు, మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక అతను వేశాడు, తలకేస్తే మనకేస్తే తలకని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు, మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు. తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు. అలా అడగగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమైనా దేవుళ్ళ? మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా? శ్రీరామచంద్రుడా? సత్యహరిశ్చంద్రుడా? కాదు. మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేమేందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు.
నటులు ఖాళీగా ఉండడం, ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, లేదు, లేదు. అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని లేదు. మీ ప్రశ్న అది. లేదు ఆ పద్ధతి కాదండి. ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు 40 నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడదలుచుకోలేదు. ఓకే. మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చా? మీ అభిమానుల కోసం. శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఏంటంటే దీన్ని జల్పల్లి అంటారు. మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు. ఓకే. నాకెందుకో ప్రశాంతంగా, అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందులో ఆ ఇంటిని నెంబర్ 1 లొకేషన్ అది. లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను, బిడ్డకు అడిగాను, నాకు ఇది కావాలి డాడీ అనేది ఇచ్చేశాను. విష్ణు మనోజు అడిగినా ఇవ్వాల, పాపకి ఇచ్చేశాను. నేను ప్రశాంతంగా ఉన్నాను, మేము కలిసి ఉంటున్నాం, విష్ణుబాబు మేమంతా ఉంటున్నాం. మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారానికి 2 సార్లు వస్తాడు, 3 రోజులు బయట ఉంటాడు. మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే, గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు, కాంబినేషన్లో విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చేశారు. విలన్గా చేశాను, ఇద్దరు హీరోలుగా కూడా చేశాను. మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంత వరకు కొదమసింహం అనుకుంటాను, అంతేనా? దాని తర్వాత నాకు గుర్తులే. పట్టణం వచ్చిన పతివతలు చేశాం, బిల్లారంగా చేశాం, చక్రవర్తి చేశాం, దాని తర్వాత కొదమసింహం. ఏమో గుర్తులే. కొదమసింహం లాస్ట్ చివరి సినిమా. ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి? చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు. సైరాలో చేస్తారా అడిగితే? ఎందుకు చేయను, అంతేనా? ఓకే. చేయదని ఎవరికైనా చెప్పానా? అదేగా. అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని? నిజమైన కారణాలు నాకు తెలిసిలేవు, అతనికి లేవు అని నేను అనుకుంటాను. వంశపారపర్యంగా ఎవరు మీ ఇదనుకుంటున్నారు? మీ ఏమంటారు, మంచు లక్ష్మి గారా, మన ఎవరు, మనోజ్ అండ్ విష్ణు, ముగ్గురిట్లో ఎవరు మీ కెరియర్ని కొనసాగిస్తారు? అంటే మీన్స్ యాక్టింగ్ కెరియర్. సారీ, అడగాలి. మీరు యాక్టింగ్ కెరియర్, కుటుంబ పరంగా మీ కుటుంబం యాక్టింగ్ కెరియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్నా అనుకోండి, వాళ్ళు వేరే విధంగా అంటున్నారు. ఓహో ఈయన వంశం ఏమిటి అని. అంటే మా నాన్నగారు టీచరు, మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు, నేను భక్తవత్సల నాయుడుగా మామూలుగా ఉండేవాడిని. ఏ విషయం మేమేమో రాజులం కాదు, రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన వాడం, మధ్యతరగతి కుటుంబం వాడం. కుటుంబంలో మీరేమన్నారు, కుటుంబంలో యాక్టింగ్ కెరియర్, మీ నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని. వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరారా అని అడిగారు అనుకో డైరెక్ట్గా. నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, ప్రజల చేత శభాష్ అనిపించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి కథలు వినుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని, ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మంచులక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఇప్పుడు రావచ్చా? మీరు కథ తీసుకురండి, చేస్తాను. అలాంటి ఉద్దేశాలు చెప్పారుగా, మంచి కథ తండ్రి చేస్తాను. ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు, నేను చాలా గొప్ప నటిని. నాకు ఇంకా అహంకారమా పొగర రకరకాలుగా ఉంది. నా ఎదురుగా ఎవరినో యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష్ అనిపించుకోవాలి, నేను శభాష్ అనిపించుకోవాలి సినిమా అనే పొగరు నాకు ఉంది. సినిమా ఎవరైనా కథ తయారు చేసుకోవడం చేద్దాం. ఆ అమ్మాయిని ఏ సీన్లో కనిపించలేకుండా చేస్తాను. ఓకే. ఓకే, నటుడుగా. అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడు దంగల్, అంటే
అమ్మాయిలు పైకి రావడం కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన. అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు? తీయాలని మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడను. నేను తీయాలని కోరుకుంది. ఈ మధ్య నాకు 2-3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందుకని డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కథ ఎవరైనా తెచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. కొంతమంది ధైర్యం చేస్తారు. నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను, మీకు అర్థమైందా? కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది. అదే నీకు అర్థం కదా? అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి, అది ఎంతవరకు కరెక్ట్? 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు, తప్పే కాదు. అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని, వాళ్ళకు ఒక సింబల్ అని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్ అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు. బట్ ఇందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా, ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా, లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారని? అది వాళ్ళ ఇష్టం, అది ముఖ్యమంత్రుల ఇష్టం. అది మిక్స్డ్ చేసినప్పుడు 2 ఎందుకు అన్నది అది ముఖ్యమంత్రులను అడగాలి అలా జరిగినప్పుడు. ఓకే సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కొత్త విషయం తెలిసింది. మీరు ఒక ఫంక్షన్లో ఏదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే, అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు, చేయించారా? అది ఎవరిదో నిశ్చయితాంబరం, అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరితో గుర్తులే. అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరం నిలబడి చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయవా అని చెప్పి చేయించాను. అది మీ దగ్గర ఉందా వీడియో? నా దగ్గర లేదు. ఓకే, ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు, నా దగ్గర లేదు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు, పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇదవుతారు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మొన్న ఏదో షో చూశాను, దాంట్లో కీరవాణి గారిని యమదొంగ ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు. ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని, కోదండరామరెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో నన్ను పిలవలేదు, సరస్సు ఉండాలండి. ఒక పద్యం కూడా ఉంది, నేను మర్చిపోయినది, చెప్పండి. నాకు గుర్తులేదు. భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సభలో మాట్లాడుతున్నప్పుడు చలోక్తులు కూడా ఉండాలి. ఓకే, చలోక్తుల్లో లేకపోతే సభ కాదు. మీరు ఎన్ని అడిగారు, నవ్వుతూ కొన్ని, సీరియస్ కొన్ని, అవన్నీ సరస్సం ఉండాలి. ఓకే, అది మీ ఉద్దేశం. ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది, బుధవర్గం అదేదో ఉంది, అదేదో ఉంది.